హాయ్ హలో వెల్కమ్ టు విజయ్ హంటర్ ఛానల్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఓకేనా. ఈ మధ్య అయితే కొంచెం వీడియోస్ చేయడం కుదరలేదండి, ఎందుకంటే నేను టైలరింగ్ వర్క్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఓకేనా. ఇప్పుడైతే మనం నార్మల్ బ్లౌజు కటింగు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా. నేనైతే ఫస్ట్ నార్మల్ బ్లౌజ్ చెప్తాను. బ్యాక్ పార్ట్ కట్ చేయడం ఎలాగో పర్ఫెక్ట్గా కొలతలతో మీకు చూపించబోతున్నాను అనమాట. ఇదైతే నా బ్లౌజు. ఓకేనా. నా మెజర్మెంట్స్ తీసుకొని ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేశాను అనమాట. ఓకేనా. ఇప్పుడైతే మనం ఫస్ట్ టైలరింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ చూశారు కదా, టేప్ గురించి అయితే తెలుసుకోవాలి. చూసారుగా, ఇటు సైడ్ వైట్ మెంబర్స్ అయినా ఉన్నాయి, ఇటు సైడ్ గ్రీన్ మెంబర్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. ఈ విధంగా చూసారు కదా, వన్ నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి నెంబర్స్. ఈ విధంగా గ్రీన్ సైడ్ ఉన్న నెంబర్స్ అయితే మనం క్లాత్ కొలుచుకోవాలన్నమాట. చూసారా, మనం క్లాత్ ఎంత ఉందో కొలుచుకోవడానికి ఈ మెంబర్స్ అయితే యూజ్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇలా చిన్న పిన్ను ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మీరు వీడియో అయితే జాగ్రత్తగా గమనించండి. అటు సైడ్ ఉన్న 1 2 3లు కాకుండా ఇలా కొంచెం దూరంగా ఉన్నాయి కదా 1 2 3 4లు, ఇవైతే మనం బాడీ కొలతలు కొలుచుకోవడానికి అయితే మనకు యూజ్ అవుతాయి అన్నమాట. చాలామంది అది లేకపోతే ఇలా బాడీ కొలతలు తీసుకొని టైలర్స్ మనకైతే బట్టలు అయితే స్టిచ్ చేస్తారు కదా, అందుకోసం మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకోవడానికి అవి యూజ్ అవుతాయి. ఇప్పుడు చూసారా, మనం క్లాత్ కొలుచుకోవడానికి ఇక్కడ గ్రీన్ సైడ్ ఉన్న చిన్న మెంబర్స్ 1 to 10 1 to 100. ఓకేనా. సారీ, 1 to 100 వరకు మీటర్ అన్నమాట. మనం ఏదైనా క్లాత్ తీసుకున్నాం అనుకోండి, అది 1 to 100 వరకు అయితే మీటర్ అని మనకు అర్థం. అక్కడి నుంచి ఇది 151 దాకా ఉంది, అంటే ఇది మొత్తం టేప్ కొలత వచ్చేసి 150, అంటే 1.5 మీటరు టేప్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ అయితే టైలర్స్ ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ నేనైతే నా బాడీ కొలతలు అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇవైతే నా మెజర్మెంట్స్ అనమాట. నా మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే చుట్టుకొలతని 4 భాగాలు చేసుకుంటే 8, అంటే 8 1/3, అంటే 8 కాళ్ళ కంటే ఇంకొంచెం ఎక్కువ, 1/2 ఇంచ్ ఖర్చు. నెక్స్ట్ జాకెట్ పొడవు 15 అనమాట, ఖర్చు కోసం 17. ఓకే. నెక్ రౌండ్ నడుము కొలత 32, నెక్ రౌండ్ వచ్చేసి 7. నెక్స్ట్ వచ్చేసి చంక 16 అనమాట, దాన్ని ఆఫ్ చేసుకోవాలి మనం 7.5, లేదా షోల్డర్ 5, ఫుల్ షోల్డర్ వచ్చి 16ని ఆఫ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేసి 8. ఒక్క 1/2 ఇంచు ఖర్చు కోసం అయితే తీసుకోవాలి ప్రతి దాంట్లో. ఓకేనా. ఇప్పుడైతే క్లాత్ తీసుకున్నాను. కొంచెం లావుగా బొత్తుగా ఉండే వాళ్ళైతే 100 మీటర్స్ ఉంటుంది కదా, మీటర్ బ్లౌజు తీసుకోవాలి. కొంతమంది 80 సెంటీమీటర్స్ బ్లౌజులు ఎక్కువగా తీసుకుంటారు. అవి తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, కాకపోతే మనం ఎక్స్ట్రా అతుకులు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు క్లాత్ చూసారా, ఈ విధంగా అంచులు వీడియోలో మీరు జాగ్రత్తగా గమనించండి, అంచుల వైపు తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్నాను కదా నేను, ఇటు సైడు ఈ విధంగా చూసారా, ఈ విధంగా అంచు పర్ఫెక్ట్గా లేదనమాట, అలా తీసుకోకూడదు ఖచ్చితంగా. ఇదైతే అలా తీసుకుంటే కటింగ్ అయితే రాంగ్ వస్తుంది. ఈ అంచుని ఇలా 2 ఫోల్డ్ చేసేసుకొని ఈ అంచుని ఇలా 2 మడతల్లో మనం ఫోల్డ్ చేసుకోవాలి. అంచు అంటే మనం ఎటువంటి స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం, అంటే పీసు రాకుండా ఉంటుంది కదా, అదే గుర్తు పెట్టుకోండి, గుడ్డు గుర్తుగా అలా పెట్టుకోండి. ఆ అంచు ఈ అంచు మనకి బాగా స్టిచ్ చేసేసి ఉంటారు కదా, అక్కడైతే ఎటువంటి పీసు ఊడిపోకుండా ఉంటుంది. చూసారా, ఆ అంచు ఇలా 2 ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా తీసుకున్నాను. ఓకేనా. ప్రతి ఒక్కరు, అంటే కొంతమంది అలవాటు ఉన్నవారు స్కేల్ లైన్ యూజ్ చేయకుండానే కటింగ్ చేసేస్తారు. బట్ బిగినర్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళైతే ఖచ్చితంగా స్కేల్ యూజ్ చేస్తేనే పర్ఫెక్ట్గా లైన్స్ అయితే వస్తాయి. ఫస్ట్ అయితే జాకెట్ ఇలా కింద వైపు ఈ విధంగా చూసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, నా వైపు క్లోజ్ ఉంది కదా, అలా క్లోజు నా వైపు ఉండాలి, ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండాలన్నమాట. డ్రాయింగ్ ఎప్పుడు క్లోజ్ వైపే ఉండాలి. ఇప్పుడు చూసారా, స్కేల్ కింద మీరు క్లాత్ గమనించినట్టయితే ఇటు సైడ్ ఓపెన్స్ ఉన్నాయి, అలాగే నా వైపు క్లోజ్ ఉందన్నమాట. ఓకేనా. చూడండి, చుట్టుకొలత మనకు ఎంత వచ్చింది. జాకెట్ పొడవు 15 అండ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే మన జాకెట్ పొడవు ఎంత ఉందో అది చూసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. పైనుంచి డ్రాయింగ్ అయితే
పార్ట్కి వేయకూడదు. ఇప్పుడు చూసారా 15 ప్లస్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాకి నేను ఒక టిక్ మార్క్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు అది ఫస్ట్ మనం తీసుకొని నెక్స్ట్ అయితే డ్రాయింగ్ వేసుకోవాలి. చూసారా ఈ విధంగా ఇక్కడ నుంచి డ్రాయింగ్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ మన చుట్టుకొలతలో వచ్చింది కదా 9 అంటే 9.5 వచ్చింది. ఇక్కడ 9 ఇంకొంచెం ఖర్చుల కోసం అయితే ఈ విధంగా గుర్తుపెట్టుకున్నాను అనమాట. నేను టేపును మీరు ఖచ్చితంగా యూజ్ చేయండి, అప్పుడే పర్ఫెక్ట్గా. నెక్స్ట్ 5కి ఒక ఇలా 5కి అయితే ఒకటి ఇచ్చుకున్నాను అనమాట. అలాగే షోల్డర్ కోసం అనేసి ఒక 2 ఇంచులు ఇక్కడకైతే ఒక టిక్ పెట్టుకున్నాను. నేను మళ్ళీ మీ కొలతలు అయితే రాసి చూపిస్తాను, ఓకేనా. ఇక్కడ 2, 5 అలాగే 9.5 తీసుకున్నాను అనమాట. దీనికి స్ట్రైట్ లైన్ ఇస్తున్నాను. స్ట్రైట్ లైన్ ఇస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట, ఓకేనా. ఇక్కడ నుంచి కిందకే మనం డ్రాయింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి పైకి అయితే మనం బ్యాక్ పార్ట్కి డ్రాయింగ్ అయితే వేయాల్సిన అవసరం లేదనమాట, ఓకేనా. ఇక్కడ చూసారు కదా 9.5, ఇక్కడ నుంచి 5, ఇక్కడ నుంచి 2 అనమాట. 2, 5, 9.5. ఇక్కడ నుంచి కిందకి మనం జాకెట్ పొడవు తీసేసుకున్నాం కాబట్టి ఇక్కడికి 9 దగ్గర నుంచి ఈ విధంగా కిందకి ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడికి మనం కుట్టు వేసుకోవాలన్నమాట 9.5 వచ్చేలా. ఈ స్కేల్ అంత వెడల్పు ఖర్చు లైన్ అయితే వేసుకుంటున్నాను. మీరు వీడియోని జాగ్రత్తగా గమనించండి. స్కేల్కి ఇటు సైడు అంటే 9కి ఇటు సైడు మనం ఖర్చు లైన్ అయితే వేసుకోవాలి. ఖర్చులు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ స్కేల్ కాకుండా స్కేల్ కంటే ఇంకొంచెం తగ్గించి మనం కింద బెల్ట్ వేస్తాం కదా నడుముకి, దానికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీని కింద నడుముకి సపరేట్గా బెల్ట్ కట్ చేయకుండా ఈ విధంగా జాకెట్ బ్లౌజ్లోనే నడుం బెల్ట్ అయితే సెట్ చేసేసుకోవచ్చు. లేదంటే ఇలా గుర్తు కోసం నడుం బెల్ట్ ఎక్కడ వేసుకోవాలనే గుర్తు కోసం అయితే ఈ విధంగా ఇక్కడ ఒక లైన్ వేసుకుంటున్నాను. ఈ లైన్ దగ్గర నుంచి 5 ఇంచులు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ దాకా 5 ఇంచులు అయితే ఇలా నెక్ డౌన్ కోసం తీసుకోవాలి, ఓకేనా. మనం నెక్ ఇక్కడ వస్తుందన్నమాట. ఫ్రంట్ బ్యాక్ సైడు మనకు వీపు ఉంటుంది కదా, అదైతే ఇక్కడ వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి 2 ఇంచులు తీసుకున్నాం కదా, అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి 2.5 తీసుకోవాలి. ఎందుకు అలా తీసుకుంటున్నానంటే ఇక్కడ మనకి నెక్ రౌండ్ తిరుగుతుంది కదా, రౌండ్ కోసం అనేది కొంచెం ఒక 1/2 ఇంచు ఎక్కువ తీసుకోవాలి, ఓకేనా. ఇప్పుడైతే బాక్స్ రెడీ చేసేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, చాలా ఈజీ. మన మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటే మనం బ్లౌజ్ కటింగ్ చేసుకోవడం చాలా ఈజీ. చూసారు కదా పైన 2 కింద 2.5 తీసుకున్నాం కాబట్టి ఇలా కొంచెం క్రాస్ లైన్ అయితే వస్తుందన్నమాట. మనం కుట్టు వేసుకోవడానికి మనకి వెనక వీపు నెక్ ఇలా తిరగడానికి, వీపు మెడ బాగా తిరగడానికి ఈ విధంగా కింద ఎక్కువగా 2.5 తీసుకున్నాము, పైన 2 తీసుకున్నాము. నేనైతే ఇలా రౌండ్ వేసేసుకుంటున్నాను. నాకైతే రౌండ్ మెడే నేను బ్లౌజ్ కట్ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా రౌండ్ మెడ వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు బాక్స్ అంటే పలక మెడ అంటారు కదా, అది తీసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను లైన్స్ వేసాను కదా అదే తీసేసుకోవచ్చు. లేదా ఇలాంటివి ఏదైనా మోడల్స్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడే మనము బ్యాక్ పార్ట్కే మనం మోడల్స్ సెట్ చేసేసుకోవాలి. పలక మెడ అయితే స్ట్రైట్ లైన్ గీసాను కదా బాక్స్, అవి కట్ చేసేసుకోవడమే డైరెక్ట్గా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ 5 తీసుకున్నాం కదా, షోల్డర్ 5 మార్క్ దగ్గర నుంచి కిందకి 5కి ఒక లైన్ అయితే గీసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం చంక రౌండ్ హ్యాండ్స్ అంటిస్తాం కదా, అది రౌండ్ అనమాట. ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఇలా బాక్స్ లాగా గీసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ మాత్రమే మీకు వేసి చూపిస్తున్నాను. ఇక్కడ మనం రౌండ్ నేనైతే అందాజుగా నాకు తెలుసు కాబట్టి ఈ విధంగా తిప్పేశాను. మీరు ఒకవేళ మాకు రౌండ్ ఎంత వెడల్పు తీసుకోవాలి, ఎక్కడి నుంచి తిప్పాలనుకుంటారా ఇలా 1 ఇంచు ఇలా మార్క్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా సింపుల్గా ఈ విధంగా తిప్పేసుకోవచ్చు. లేదా బయట మనకి టైలరింగ్ మెటీరియల్స్ దొరుకుతాయి, అంటే 6 మెంబర్ లాగా ఒక స్కేల్ ఉంటుంది. ఆ స్కేల్ యూజ్ చేసేసుకొని ఇలా రౌండ్ నీట్గా తిప్పేసుకోవచ్చు. చూశారు కదా మనం తిప్పినటువంటి రౌండ్ మనకు 7.5 రావాలి. 7.5 కంటే ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చినా ఓకే, చూసుకోండి. మనమైతే రౌండ్ని ఇలా చెక్ చేసేసుకోవాలి. మొత్తం ఖర్చు దాకా ఎంత వచ్చింది మనకి చూడండి. 7.5కి ఇంకొంచెం
2 లైన్స్ ఎక్కువైతే వచ్చాయి. ఓకే, పర్ఫెక్ట్‌గా వచ్చేసాయి అన్నమాట. ఇక్కడ నుంచి చూసుకోండి, కొంచెం వదిలి ఈ విధంగా మనకు ఒకవేళ తక్కువగా వచ్చింది 7 వచ్చిందనుకుంటే లైన్ ఇలా కిందకి వేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ లైన్ వేసుకొని ఇక్కడ నుంచి రౌండ్ తిప్పేసుకో. ఒకవేళ ఎక్కువగా వచ్చింది 8 వచ్చింది అప్పుడు లైన్ పక్కకి బాక్స్ గీసాను కదా నేను, ఈ బాక్సు అదే బాక్స్ పైకి గీసుకోవాలన్నమాట. ఈ విధంగా 7.5 కోసం పైకి గీసుకొని చూసుకోవాలి. ఇదైతే ఎవ్వరికీ పర్ఫెక్ట్గా రాదు. మనం కొలుచుకున్న తర్వాత ఈ విధంగా చూసుకోవాలి. ఓకేనా. మొత్తానికి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది వీప్ సైడ్ నెక్ రౌండ్ ఈ విధంగా వచ్చింది. నేను పైన అయితే ఒక లైన్ ఈ విధంగా తీసుకున్నాను. వీడియోని మళ్ళీ స్కిప్ చేయకుండా మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. ఓకేనా. ఇక్కడైతే హ్యాండ్స్ తీసుకోవాలి. ఓకేనా. ఇది బ్యాక్ పార్ట్ కోసం రెడీ చేసిన డ్రాయింగ్ అనమాట. ఇక్కడ ఫ్రంట్ ఇంకా మిగిలిన క్లాత్లో ఫ్రంట్ భాగం వస్తుంది. ఓకేనా. ఇప్పుడైతే కటింగ్ ఎలా వేయాలో చూద్దాం. ఓకేనా. కటింగ్ నీట్గా వేయండి. డ్రాయింగ్ పర్ఫెక్ట్గా వేస్తేనే కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా ఈజీగా నేను ఈ విధంగా మీకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చెప్పాను. వీడియో ల్యాగ్ అవుతుందని ఫ్రంట్ పార్ట్ వీడియో ఇందులో యాడ్ చేయలేదు. నెక్స్ట్ ఫస్ట్ బ్యాక్ అయితే మీరు రెడీ చేసుకుని ఈ విధంగా కటింగ్ కూడా జాగ్రత్తగా గమనించండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం 7.5 రౌండ్ గీసాం కదా, ఇలా బాక్స్ కట్ చేయకుండా రౌండ్ తిరిగిన ఉంటుంది కదా, ఆ రౌండ్ ఇలా నీట్గా మనం గీసుకున్న రౌండ్ని నీట్గా కట్ చేసేసుకోవడమే. ఎటువంటి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయొద్దు. అలా అని గీతకు పక్కన కట్ చేయకుండా ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం కట్ చేసుకున్నటువంటి బ్లౌజ్ క్లాత్ ముడతలు పడకుండా నీట్గా ఎక్కడైనా పెట్టుకోవాలి. మనం స్టిచ్ చేసేంత వరకు ఈ క్లాత్ని అయితే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ షోల్డర్ అనమాట. మీకు ఈ పాటికే ఈ బాడీ పార్ట్స్, బ్యాక్ సైడ్ బాడీ పార్ట్స్ మీకు ఈ పాటికే అర్థమై ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఈ వీడియో ఎప్పుడో చేద్దాం అనుకున్నాను, బట్ వైరు బుట్టలు అల్లాను కదా, ఓకే దాన్ని ముందు కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. చాలామంది మీరు టైలరింగ్ చేస్తారు కదా, వీడియో పెట్టచ్చు కదా టైలరింగ్ కూడా, కటింగ్ అలాగే స్టిచ్చింగ్ ఎలా చేస్తారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. అందుకని ఈ విధంగా నేను బ్యాక్ పార్ట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. వీడియో కొంచెం ల్యాగ్ అయింది, కొంచెం బెరర్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, సారీ. ఈ విధంగా వీడియో బెరర్ వచ్చింది. మీరైతే ఈ విధంగా వీడియో అయితే నీట్గానే కనిపిస్తుంది, బట్ మీరు కొంచెం గమనించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. నేనైతే నెక్స్ట్ వీడియోలో అసలు బాడీ కొలతలు ఎలా తీసుకోవాలి. ఇప్పుడు చదువుకొని వారు ఉంటారు కొంతమంది, వాళ్ళకి తెలియదుగా, వాళ్ళకి ఇదైతే బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదని. చూశారు కదా, ఫైనల్లీ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా నైస్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది. వాళ్ళ కోసం అంటే అసలు చదువుకోకుండా అసలు బాడీ పార్ట్స్ ఎలా కొలవాలి అని కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను నెక్స్ట్ వీడియోలో బాడీ పార్ట్స్ అంటే మన బాడీ కొలతలు మనం ఎలా తీసుకోవాలి అనే దాని గురించి ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎవరైనా ఒక హెల్పర్ కావాలి బాడీ కొలతలు తీసుకోవడానికి, అందుకు ఇప్పుడు కుదరదు. నెక్స్ట్ ఒక హెల్పర్ని యూజ్ చేసుకొని బాడీ పార్ట్స్ ప్రతి కటింగ్కి బాడీ పార్ట్స్ కొలతలు మనం ఎలా తీసుకోవాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా క్రాస్ తీసుకొని ఈ విధంగా మడుచుకొని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. వీడియో చాలా బోర్ అనిపిస్తుంది ల్యాగ్ అయిపోతే, అందుకనే నేను స్టెప్ బై స్టెప్ చెప్పాలనుకుంటున్నాను. అందుకని ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ వరకే మీకు చూపించాను.